హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారు, సేఫ్ గా ఉన్నారు అని అనుకుంటున్నాను. ఇప్పుడు మన యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చేసి 5K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. నాకు చాలా 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 హ్యాపీ. ఆ అసలు స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇంత ఆ గ్రో ఉంటది నేను అనుకోలేదు. జస్ట్ నా ప్యాషన్ కొలిది నేను స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. అయితే ఈ వీడియో ఏంటి అంటే నా ఇంట్రడక్షన్ వీడియో అనమాట, నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో అనమాట. మీరు ముందే ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు అని అనొచ్చు. కానీ మన గురించి ఎవరైనా అడిగితే చెప్పాలనేది నా ఉద్దేశం. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో ఇచ్చేస్తే మన గురించి క్యూరియాసిటీగా ఎవ్వరూ అడగరు, నేనైతే అడగను. అందుకని నేనైతే ఫస్ట్ అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో అయితే ఇవ్వలేదు అనమాట. ఇప్పుడు ఇస్తున్నా. ఇప్పుడు మన ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ అనేది 5K అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇంట్రడక్షన్ వీడియో అయితే ఇస్తున్నాను అనమాట. నేను చాలా 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 హ్యాపీ. ఫస్ట్ అయితే ఇంట్రడక్షన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 5Kకి సెలబ్రేషన్ ఏం చేసుకోలేదా అని అడుగుతారేమో. లేదండి, ఏం చేసుకోలేదు. ఫస్ట్ చాలా మంది క్వశ్చన్స్ ఏం అడిగారంటే, మీ యూట్యూబ్ ఛానల్ కి పావని అఫీషియల్ ఛానల్ అనే పేరు పెట్టారు, మీ నేమా అంటే ఇంకేదైనా సంథింగ్ ఎవరైనా నేమా అనుకొని చాలా మంది అడిగారు. లేదండి, పావని అనేది నా నేమ్ అనమాట. ఎవరికైనా తెలియకపోవచ్చు, అంటే కొత్తగా చాలా మంది సబ్స్క్రైబ్ అయ్యారు కదా, కొత్తగా చూసిన వాళ్ళకి తెలియకపోవచ్చు, అందుకే అలాగ అడిగారు. నా పేరైతే పావని అండి. మీకు మ్యారేజ్ అయింది? ఐఎమ్ మ్యారీడ్. మా మ్యారేడ్ లైఫ్ వచ్చి 8 ఇయర్స్ అనమాట. మా మ్యారేజ్ అయ్యి మాకు ఒక బాబు ఉన్నాడు. మా బాబుకి 3 కంప్లీట్ అవుతాయి అనమాట నెక్స్ట్ మంత్ 3. మీ హస్బెండ్ ఏం వర్క్ చేస్తారా అని కూడా అడిగారు. మా హస్బెండ్ అయితే మొబైల్ టెక్నీషియన్ అండి. మీరు జాబ్ చేస్తారా అని కూడా నన్ను అడిగారు. ఎస్, నేను జాబ్ చేసేదాన్ని. మా బాబు పుట్టక ముందైతే జాబ్కి వెళ్ళేదాన్ని. మీరు ఏం జాబ్ చేసేవాళ్ళు అని కూడా అడిగారు. నేనైతే డెంటల్లో స్టాఫ్ నర్స్ గా చేశానండి. చాలా మంది మీకు పిల్లలు లేరు, మీరు ఇంకా కన్సీవ్ అవ్వలేదా, మ్యారేజ్ అయ్యి 4 years అయిపోతుంది, అది ఇది అని చాలా రకాలుగా చాలా మాటలు అన్నారు. చాలా మంది ఇంట్లో వాళ్ళే అన్నారు అనమాట. అయితే మీ మదర్ని, మీ అత్తగారిని ఎప్పుడు మీరు ఎందుకు చూపించలు అని కూడా అడిగారు కొంతమంది. అయితే మా మదర్ అయితే లేరండి. నా చిన్నప్పుడే చనిపోయారు. మా మదరు ఫాదరు ఇద్దరూ లేరు, మా చిన్నప్పుడే చనిపోయారు అనమాట. మా తాతయ్య నానమ్మ పెంచారు మమ్మల్ని అంటే మా చెల్లిని నన్ను ఇద్దరిని పెంచారు. ఇంకా మా అత్తయ్యతో అయితే వీడియో ఆల్రెడీ తీసాను. అత్తయ్యతో కుకింగ్ బ్లాగ్ అని నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటది. మీ ఊరేంటి, మీరు లోకలేనా అని కూడా అడిగారు. లేదండి, మా ఊరైతే ఏలూరు అనమాట. ఏలూరు నుంచి నేను శ్రీకాకుళం వచ్చి మా హస్బెండ్ అయితే మ్యారేజ్ చేసుకున్నా. అంత దూరం, అంత డిస్టెన్స్ ఎందుకు అంటే అనుకోకుండా వచ్చింది మ్యారేజ్ ప్రపోజల్ అయితే. ఓకే, మా తాతయ్య అయితే వెళ్ళి చూద్దాం అసలు ఏంటి అని లెక్క అని తెలుస్తుంది కదా అని వెళ్ళి చూడడానికి అయితే మేము రాజాం వచ్చాము, మా పెద్దనాన్నల ఇంటికి. అంటే పెళ్లి చూపుల కోసమే వచ్చి చూసారు మా హస్బెండ్, మేము చూసాం. ఓకే అనుకొని మ్యారేజ్ అయితే అలా అలా అయిపోయింది అనమాట. నా మ్యారేజ్ అయ్యి ఈ నవంబర్ 23కి 8 years కంప్లీట్ అయిపోతుంది అనమాట నా మ్యారేజ్ లైఫ్ అయితే. ఇంకేం అడిగారంటే, మీరెందుకు జాబ్ మానేశారు అని అన్న. చెప్పాను కదా, కరోనా టైంలో నాకు బేబీ, నేనైతే కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయ్యాక మరి వెళ్ళకూడదు అనుకొని నేను ఫిక్స్ అయిపోయాం మేము ముందే, మా హస్బెండ్ నేను. మా హస్బెండ్ అయితే అసలు వెళ్ళొద్దనే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నారు. జాయిన్ అవుతున్నాను అంటే ఎందుకు, అవసరమా, అంత అక్కర్లేదు కదా అని అంటూనే ఉండేవారు అనమాట. కానీ ఇంట్లో ఉండలేక, అంటే చాలా మంది చాలా రకాలుగా నీకు పిల్లలు లేరు అంటే డైరెక్ట్ గా అనకపోయినా ఇండైరెక్ట్ గా కూడా చాలా మంది అన్నారు నన్ను. నాకు ఎలా ఉండేదంటే ఒక పిచ్చిదాన్ని అయిపోతానేమో కొన్ని రోజులకి అన్నట్టు ఉండేది అనమాట. అలా ఉండేది. ఎప్పుడైనా చెప్తానులేండి ఆ స్టోరీ అంతా. అయితే అలా అలా వెళ్ళాను అనమాట. మీరు అంత రిచ్చా అని మీరు అడుగుతారేమో. లేదండి, మేమేం రిచ్ కాదు, మిడిల్ క్లాస్ అంతే. మీ హస్బెండ్ జాబా బిజినెస్ అని అడిగారు. మా హస్బెండ్ అయితే బిజినెస్ అండి, జాబ్ కాదు, మొబైల్ టెక్నీషియన్, బిజినెస్ అనమాట. మా హస్బెండ్ పేరు అయితే మధు, మా బాబు పేరు మోక్షిత్ కి అని పిలుస్తున్నాం.
అంటే మాకు 4 years తర్వాత పుట్టాడు కదా, అందుకని లక్కీ అని అయితే పిలుస్తాం అనమాట ముద్దుగా. ఇంకేమైనా అడగాలనుకుంటే అడగండి. నాకు ఇంకైతే ఏం గుర్తులేవు. చాలా షార్ట్స్ కింద చాలా కమెంట్స్ చూసాను కానీ అసలు నాకు ఐడియానే లేదు. ఇప్పుడు అన్ని మర్చిపోయాను అనమాట. ఇంకేమైనా కావాలి అని అనుకుంటే అడగండి. మ్యాక్సిమం అంతా చెప్పేశాను. హోప్ ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫీషియల్ ఛానల్. ఇంతే ఈ వీడియోకి. బాయ్ బాయ్.